LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజనరీ ముసుగులో చంద్రబాబు వెలగబెట్టిన ఘనకార్యాలు, ఇప్పుడు వెలగబెడుతున్న ఘోరాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. పాలసీల ముసుగులో స్కీములు కొనసాగించడం బాబుకు బాగా అలవాటు. అందులోనూ చంద్రబాబు పాలనలో మద్యం పాలసీ మొత్తం బినామీలు, సిండికేట్ల హల్చల్తో తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క డిస్టిలరీలకు కూడా అనుమతిని ఇవ్వనే లేదు. 2014 నవంబర్లో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటికంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు నాటి టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2014 నుంచి 2019 మధ్య ఎన్నో స్కాముల్లో చంద్రబాబు అడ్డంగా పక్కా సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. అందులో మద్యం స్కామ్ కూడా ఒకటి. కానీ ఈనాడు కానీ ఎల్లో మీడియా కానీ దాని గురించి ఒక్క ముక్క రాయదు. మద్యం స్కామ్ లో తానడ్డంగా దొరికిపోయారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలను కూడా మద్యం స్కామ్ లో ఇరికించాలన్న కుట్రతో జగన్ ప్రభుత్వంలో అసలు జరగని స్కామ్ జరిగినట్లుగా చంద్రబాబు అండ్ కో సృష్టించారు. ఇక చెప్పేదే ఉంది, ఈనాడు చెలరేగిపోతోంది. నిత్యం మద్యం స్కామ్ పేరుతో అసత్య కథనాలతో, రోత రాతలతో చంద్రబాబుకు చెంచాగిరి చేసేస్తోంది. కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుంటే ఈనాడుకి ఎల్లో మీడియాకి కనబడదు. కానీ జగన్ పాలనలో జరగని మద్యం స్కామ్ ని జరిగినట్లుగా కిరాయి అక్షరాలతో గలీజ్ రాతలు రాసేస్తున్నారు. మీకు సవాల్ విసురుతా ఉన్నాం, ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి. పత్రికల్లో ఊరక తప్పుడు రాతలు రాయటం కాదు, తప్పుడు కేసులు పెట్టడం కాదు. ఇదిగో పలానా దగ్గర జరిగింది, ఇదిగో పలానా కొత్త బ్రాండ్ వచ్చింది, లేదా పలానా కొత్త డిస్టిలరీ వచ్చింది, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి తప్పు. అసలు మద్యానికి సంబంధించి మీకు సవాల్ విసురుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జర్నలిజమే చేస్తున్నామని ఒక 1% అన్న మీకు అనిపిస్తే నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికల్లో ఫోటోలు వేయండి రేపు పొద్దున. ఇదేంటండి? సుమోనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు. కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీని తెచ్చడం అని అనుకుంటారు మీరు. ఇది టాటా సుమో కంపెనీ కాదండి. 99 రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ, పెద్ద బ్రాండ్ ఇది. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాంది, బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. జగన్ మీద, జగన్ చుట్టూ ఉన్న వారి మీద విషం కక్కటానికి ఎంతగా అయినా దిగజారిపోతామని ఈనాడు అలానే ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇంత దారుణంగా అసత్య కథనాలు రాస్తారా అని తెలుగు ప్రజలు ఆశ్చర్యపోవటం, ఆ మర్నాడు పత్రికలో మరో రోత కథనంతో పాఠకుల చేత మరింతగా చీచీలు కొట్టించుకోవటం, చంద్రబాబు చెంచాగిరి చేసే క్రమంలో ప్రజల నుంచి చీత్కారాలు అందుకోవటం ఈనాడు కిరణ్ కి పెద్ద కష్టంగా అనిపించటం లేదు. 25 ఏళ్ల క్రితం అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూసలేం ప్రియురాలు సినీ నటి మోనికా బేడీకి నకిలీ పేరుతో పాస్పోర్ట్ జారీ అయిన వ్యవహారాన్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చింది ఈనాడు. మోనికా బేడీకి నకిలీ పాస్పోర్ట్ లభించిన సమయంలో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు, కర్నూలు తహసీల్దార్గా కృష్ణమోహన్ రెడ్డిలు ఉన్నారు. అంతే. రోతరాతల ఈనాడు మళ్లీ కిరాయి అక్షరాలకు నిస్సిగ్గుగా పదును పెట్టింది. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి మోనికా బేడీ నకిలీ పాస్పోర్ట్ కి సంబంధం ఉన్నట్లుగా అర్థం వచ్చేలా అసత్య కథనాన్ని వండి వార్చింది. 2001 ఏప్రిల్ 9న బాబు సీఎంగా ఉన్నప్పుడు మోనికా బేడీకి కింది స్థాయి అధికారి ఆర్ఐ మహమ్మద్ యూనిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్పోర్ట్ కోసం ధృవీకరణ పత్రం లభించింది. దానికి అప్పటి తహసీల్దార్ కృష్ణమోహన్ రెడ్డిది తప్పెలా అవుతుంది? ఎస్పీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులది తప్పెలా అవుతుంది? అలా అయితే నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా మోనికా బేడీ నకిలీ పాస్పోర్ట్ వ్యవహారంతో సంబంధం ఉందని అనుకోవాలిగా. నాడీ కేసును విచారించిన సిబిఐ కూడా కృష్ణమోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్ని కేసులో సాక్షిగా చేర్చింది.
ఇవన్నీ తెలిసి కూడా ఈనాడుతో పాటు ఎల్లో మీడియా వెకిలి రాతలతో కిరాయి అక్షరాలతో లేఖి వార్తలను వండి వార్చేశాయి. పవిత్రమైన పాత్రికేయ వృత్తి ముసుగులో చంద్రబాబు అరాచకాలకు పచ్చమూక ప్రయోజనాలకు అండగా నిలుస్తున్నాయి.